ఈ వారం 'రావు బహదూర్' అనే ఒక సినిమా రిలీజ్ అయింది. ఈ సినిమాకి వెళ్ళాలి, సినిమా థియేటర్‌లో సినిమా చూడాలనుకునే వాళ్ళకి ముందస్తు కొన్ని జాగ్రత్తలు చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ సినిమా రెగ్యులర్ సినిమా కాదు. రెగ్యులర్ కమర్షియల్ సినిమా అయితే అస్సలు కాదు. పాటలు, ఫైట్‌లు, హీరోయిజం, కమర్షియల్ ఎలిమెంట్స్, ఇంటర్వెల్ బ్యాంగ్, ఎలివేషన్స్ ఇవేమీ ఈ సినిమాలో ఉండవు. ఈ సినిమా చూడాలనుకుంటే కొన్ని అదనపు అర్హతలు కూడా ఆడియన్స్‌కి ఉండాలి. ఓపిక ఉండాలి, సహనం ఉండాలి. సినిమాలో ఏదో చెప్పబోతున్నాడు. ఈ సినిమా ద్వారా దర్శకుడు ఏదో చెప్పాలనుకుంటున్నాడు. అది మనం విందాం అన్న కుతూహలం ఏదో ఆ ఆడియన్స్‌కి ఉండి తీరాలి. అన్నిటికన్నా ముఖ్యంగా తెలుగు సినిమాని అమితంగా ప్రేమించే అభిమాని అయి ఉండాలి. అసలు సిసలైన ప్రేక్షకుడై ఉండాలి. అలాంటి వాళ్ళకు మాత్రమే ఈ సినిమా నచ్చుతుంది. ఎందుకంటే ఇది రెగ్యులర్ సినిమా అయితే కాదు. రెగ్యులర్ ప్యాటర్న్‌లో ఉండదు ఈ సినిమా. కొత్తగా దర్శకుడు ఏదో ప్రయత్నించాలి అనుకుని తీసిన సినిమా ఇది. మనం చాలా రొటీన్‌గా అనుకుంటాం. కొత్త రకమైన సినిమాలు రావడం లేదు, తీయడం లేదు అని చాలా బాధపడిపోతుంటాం. ఒక మలయాళం నుంచో, వేరే భాష నుంచో, వేరే దేశం నుంచో ఒక సినిమా వస్తే మనం ఎందుకు ఇలా ఆలోచించం? మనం ఎందుకు ఇలా సినిమా తీయం? మనం ఎందుకు ఈ తరహా సినిమాలను ప్రోత్సహించం అనిపిస్తుంటుంది. అలాంటి వాళ్ళందరికీ నచ్చేలాగా వాళ్ళందరూ ఒక్కసారిగా మన దగ్గర కూడా ఇలాంటి సినిమాలు వస్తాయి అని గర్వంగా చెప్పుకునేలాగా ఒక సినిమా అయితే వచ్చింది. అదే 'రావ్ బహదూర్'. వెంకటేష్ మహా రెగ్యులర్ దర్శకుడైతే కాదు. ఈ విషయం మనకి 'కేర్ ఆఫ్ కంచరపాలెం' అనే సినిమాతోనే అర్థమైపోయింది. ఆ సినిమా క్రిటికల్‌గా చాలా మంచి అప్లాస్ తెచ్చిపెట్టింది. అలాంటి సినిమా తీసి కూడా ఇంకా తన మీద ఒక భరోసాను, ఒక గౌరవము, ఒక గుర్తింపు వచ్చిన తర్వాత కూడా రెగ్యులర్ మీటర్‌లో కమర్షియల్ సినిమాలు తీయకుండా తను ఏదైతే నమ్మాడో అలాంటి కథల్ని, అలాంటి సినిమాల్ని తీయడానికి రిస్ట్రిక్ట్ అయిపోయిన ఒక నియమం పెట్టుకున్న వెంకటేష్ మహా మరో ప్రయత్నం చేశాడు 'రావు బహదూర్‌తో'. ఈ సినిమాలో నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే రెగ్యులర్ కమర్షియల్ సినిమాలకి చాలా భిన్నంగా ఉంది. మనం ఒక సినిమా చూస్తున్నప్పుడు ఈ సినిమా ఖచ్చితంగా అవార్డులు వస్తాయి అనుకుంటూ ఉంటాం కదా! అలాంటి సినిమా ఇది. ఈ సినిమా చూసిన ప్రతిసారి ప్రతి ఫ్రేమ్‌లోనూ ఎక్కడో ఈ సినిమా అవార్డ్ విన్నింగ్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయనిపిస్తుంది. అంతేకాదు దర్శకుడు ఏదైతే తన వాయిస్ ఉందో, తను ఏదైతే చెప్పాలనుకుంటున్నాడో దాన్ని నిర్మొహమాటంగా చెప్పేసాడు. కొన్ని కొన్ని సార్లు డైరెక్ట్‌గా చెప్పాడు. కొన్ని కొన్ని సార్లు సబ్‌టెక్స్ట్‌తో చెప్పాడు. కొన్ని కొన్ని సార్లు ఆ సీన్ తాలూకు రెండో లేయర్‌లోనూ, మూడో లేయర్‌లోనూ, నాలుగో లేయర్‌లోనూ ఆ జిస్ట్ అన్నది మనకి అర్థమవుతూ ఉంటుంది. స్వతంత్రం వచ్చి ఇంతకాలమైనా సరే, ఇన్నేళ్ళైనా సరే 2020 జనరేషన్‌లో ఉన్నా సరే మనం ఇంకా కులం గురించో, మతం గురించో, రంగు గురించో రకరకాల వివక్షతల గురించి మాట్లాడుకుంటున్నాం. అలాంటి దారుణమైన పరిస్థితులు మనం చూస్తూనే ఉన్నాం. ఇలాంటి పరిస్థితుల మీద ఒక సోషల్ సెటైర్ అది కూడా ఒక సినిమా ద్వారా, అది కూడా ఒక మోడర్న్ పెయింట్ లాంటి ఒక సినిమా ద్వారా చెప్పగలిగాడు వెంకటేష్ మహా. ఇందులో సత్యదేవ్ పెర్ఫార్మెన్స్ గురించి ప్రత్యేకంగా మనం మాట్లాడుకొని తీరాలి. సత్యదేవ్ బ్రిలియంట్ యాక్టర్, అందులో ఎలాంటి సందేహం లేదు. సత్యదేవ్ లాంటి యాక్టర్‌ని ఇంకొక మెట్టు పైకెక్కించిన సినిమా ఇదవుతుంది. ఆయన 7, 8 గెటప్‌లో కనిపించారు. ప్రతిసారి ప్రతి గెటప్‌లోనూ, ప్రతి దశలోనూ ఆయన ఆడియన్స్‌ని షాక్ ఇస్తూనే ఉంటారు. ఇందులో చివర్లో 2, 3 ట్విస్టులుంటాయి. 2 ట్విస్టులుంటాయి. ఆ ట్విస్టులు బహుశా కొంతమంది ఊహించుండొచ్చు. చాలా మందికి అది సర్ప్రైజింగ్‌గా అనిపించి ఉండొచ్చు. ఆ ట్విస్ట్ వచ్చిన తర్వాత ఈ సినిమా మీద ఒపీనియన్ గాని, వెంకటేష్ మహా డైరెక్షన్ మీద గాని, తన రైటింగ్ స్కిల్స్ మీద గాని, మీకున్న ఒపీనియన్ గాని ఇంకొక స్థాయిలోకి పైకి వెళ్తుంది. ఆ ట్విస్ట్ ఏంటి? అసలు ఈ సినిమా ద్వారా వెంకటేష్ మహా ఏం చెప్పదలుచుకున్నాడన్నది నేను ఈ రివీల్ చేయలేను గానీ, సినిమా చూస్తున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా ఒక న్యూ ఏజ్ సినిమా మనం చూడబోతున్నాం. మనం చూస్తున్నాం. మన దగ్గర కూడా ఇలాంటి సినిమాలు తీసే దర్శకులు వస్తున్నారు అన్న భరోసా అయితే కలుగుతుంది. ఈ సినిమా చూస్తున్నప్పుడు ఒకే ఇంట్లో చుట్టేసారేంటి? లేదంటే ఇంత తక్కువ బడ్జెట్‌లో ఒకే ఇంట్లో తక్కువ క్యారెక్టర్ల మధ్య సినిమాని నడిపేసారేంటి అన్న ఫీలింగ్ ఏమాత్రం రాదు. ఎందుకంటే ఆ ఇల్లు అక్కడ చూపిస్తున్న కాస్ట్యూమ్స్ గానివ్వండి, అక్కడ ప్రతి గోడ మీద వేలాడే ప్రతి ఫోటో కూడా ఒక జస్టిఫికేషన్ ఇచ్చే ప్రయత్నం అయితే చేశాడు. ఫస్ట్ హాఫ్ అయితే చాలా బోరింగ్‌గా అనిపించుండొచ్చు. ఏంటి దర్శకుడు ఏం చెప్పదలుచుకున్నాడు? ఏం రాసుకున్నాడు? ఏం తీసాడన్న చిన్నపాటి గందరగోళం అయితే ఉంటుంది. ముందే చెప్పా కదా! ఇలాంటి సినిమా చూడాలంటే ఖచ్చితంగా ఓపిక అనేది ఉండాలి. సెకండ్ హాఫ్‌లో మెల్లిమెల్లిగా ఒక్కొక్క లేయర్ ఓపెన్ అయ్యే కొద్దీ, ఒక్కొక్క క్యారెక్టర్ మనకి రివీల్ అయితున్న కొద్దీ, చివర్లో వచ్చిన ట్విస్టులు చూసినప్పుడు ఖచ్చితంగా కొత్త రకమైన సినిమా చూసామన్న ఫీలింగ్ అయితే తప్పకుండా వస్తుంది.
చిత్ర బృందం పూర్తిగా కష్టపడింది. నిజంగా ఒక మంచి జెన్యూన్ ప్రయత్నం చేద్దామన్న ఉద్దేశంతో దర్శకుడు గానివ్వండి, నటీనటులు గానివ్వండి, టెక్నీషియన్స్ గానివ్వండి, వాళ్ళ జెన్యూన్ ఎఫెక్ట్ అయితే పూర్తి స్థాయిలో పెట్టారు. కొన్ని కొన్ని ఎపిసోడ్‌ల గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం అయితే చాలా ఉంది. మెటాఫర్‌లో చాలా సీన్‌లు చెప్తుంటాడు మనకి. కొన్ని కొన్ని సన్నివేశాలు తర్వాత రీకోడ్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. సినిమా చూసి ఇంటికెళ్తున్న దారిలో ఈ సీన్ ఇందుకోసం తీసుంటాడా? ఈ డైలాగ్ వెనక ఈ అర్థం ఉందా? అని రీకోడ్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. ముఖ్యంగా ఒక ఫ్రేమ్ పెట్టి అంటే వైడ్ షాట్ పెట్టి ఇద్దరు యాక్టర్స్ అంటే సత్యదేవ్ అతని ఫ్రెండ్ క్యారెక్టర్ కూర్చొని మాట్లాడేసుకుంటూ ఉంటారు. అక్కడే మనకి అర్థమైపోతుంది. దర్శకుడు ఏదో కొత్తగా చెప్పాలని ప్రయత్నం చేస్తున్నాడు. దర్శకుడు ఈ సినిమాని వేరే యాంగిల్‌లో చూస్తున్నాడన్న విషయం మీకు అర్థమైపోతుంది. అక్కడి నుంచి సత్యదేవ్ క్యారెక్టర్‌ని మీరు ఫాలో అవుతారు. సత్యదేవ్ క్యారెక్టర్‌ని ఫాలో అవ్వనా, అవ్వకపోయినా ఈ సినిమా కలర్ టోను లేదంటే ఆ కెమెరా యాంగిల్స్ లేదంటే దర్శకుడు ఎంచుకున్న నేరేటివ్ పద్ధతి ఇవన్నీ ఖచ్చితంగా సినిమాలోకి లాక్కెళ్తాయి. క్లైమాక్స్‌లో ఖచ్చితంగా ఒక మంచి ఎక్స్‌పీరియన్స్ అయితే ఉంటుంది. బయటకొస్తున్నప్పుడు తెలుగులో కూడా మంచి సినిమాలొస్తాయి అన్న ఫీలింగ్ అయితే వస్తుంది. ఈ సినిమా థియేటర్ దగ్గర ఎంత కలెక్ట్ చేస్తుంది, ఎన్ని డబ్బులొచ్చేస్తాయి, ఎన్ని కోట్లొచ్చేస్తాయి అన్నది పక్కన పెడితే ఖచ్చితంగా మన వాళ్ళు కూడా ఒక మంచి ప్రయత్నం అయితే చేయగలరు. ఓల్డ్ సినిమా అంటారు, క్లాసిక్ సినిమా అంటారు. ఇలాంటి రకరకాల పదాలు, ప్రయోగాలు చెప్తారు కానీ ఈ సినిమాని ఇప్పుడే మనం జడ్జ్ చేయలేం. అవార్డుల రేస్‌లో ఎక్కడుంటుంది, లేదంటే క్లాసిక్ సినిమాలో ఇది ఎక్కడుంటుంది, దీన్ని ఫ్యూచర్ జనరేషన్ ఈ సినిమాని ఎలా గుర్తుంచుకుంటుంది అనేది మనం ఇప్పుడే జడ్జ్ చేయలేం. కానీ ఇలాంటి మంచి సినిమాలు వచ్చినప్పుడు, లేదంటే కొత్తగా ఏదైనా ప్రయత్నిద్దాం అనుకున్నప్పుడు ఖచ్చితంగా ప్రోత్సహించాల్సిన అవసరం ఆడియన్స్‌కి ఉంది. వీలు కుదిరితే ఓపిక చేసుకొని ఒకసారి థియేటర్‌కెళ్ళండి. సత్యదేవ్ ఎలా విశ్వరూపం చూపించాడు. వెంకటేష్ మహాని దర్శకుడు నిజాయితీగా ఒక కొత్త ప్రయత్నం, కొత్త తరహా సినిమా చూపిద్దాం అన్న ప్రయత్నం ఎంత నిజాయితీగా చేశాడన్నది థియేటర్‌కెళ్ళి చూడండి. మీరు ఇప్పటికే ఈ సినిమా చూసి ఉన్నట్లయితే సినిమా మీకెలా అనిపించింది? మీకెక్కువ ఏ విషయాలు నచ్చాయి? మీకు ఏ విషయాలు అర్థం కాలేదు? ఏ విషయాల గురించి డీకోడ్ చేస్తే ఏ విషయం అర్థమైందన్నది కామెంట్ బాక్స్‌లో మెన్షన్ చేయండి.